ఈరోజు బెదిరింపు మాటలు వినబడుతున్నాయా? దూషపు మాటలు వినబడుతున్నాయా? అయ్యో 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 ఏమైపోతుందో అనే కలవరపు మాటలు వినబడుతున్నాయా? విశ్వాసము చాటుకు వెళ్ళిపోయిందా? ఎప్పుడు చూసిన యాంగ్షియస్ థాట్స్ ఆర్ డౌట్ఫుల్ థాట్స్ దేవుడు నిజంగా చేస్తాడా? సందేహించు తలంపులు, లేకపోతే నా జీవితం ఏమైపోతుందో అనే భయము, భీతి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇదిగో దినమెల్లా నా నామము దూషించబడుతుంది. ఎలాగ దూషిస్తున్నామో మనము తెలియకుండా, ఎప్పుడైతే మనము దేవుని బలముని మనము సందేహిస్తామో, వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్స్ పవర్. ఎప్పుడైతే దేవుడు ఇది చేస్తాడా అని అన్ననక్కర్లేదండి. నా సమస్య దేవుడు, నా సమస్య గొప్ప ఉంది, నా సమస్య ఇది అని దాన్ని ఎప్పుడు ఎక్కువగా చింతిస్తూ ఉన్నట్లయితే మీ చింతనే మీ దేవుడు అవుతుంది. ఆ రీతి మనం దూషిస్తాం. ద మోర్ యు వరీ, ద మోర్ యు ఇన్సల్ట్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, నా జనులు నా నామము తెలుసుకుంటారు. ఆమేన్. ఆయన నామము బలమైన నామము, విడుదల ఇచ్చే నామము, స్వస్థతనిచ్చే నామము, జయమునిచ్చే నామము. ఆ నామము, నా యేసు నామము ధ్వజముగా ఎత్తుకుందామా? నా యేసయ్య నాకుండగా నాకు ఏ భయము లేదు. నా రూపించబడిన ఏ ఆయుధము నిశ్చయముగా వర్ధిల్లదు కాక నాశనమైపోతుంది యేసు నామములు. ఆమేన్. మనమందరం ఆయన నామము తెలుసుకుంటూ, నా నామం, ఆయన నామము, యేసు నామం అన్ని నామముల కంటే పైనామము, రాజుల కంటే పైనామము, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఈ లోకములో పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రిందే కానీ ఏ నామము కూడా ఆయన నామానికి సరిపోదంట. ఎందుకంటే సిలువలో చేసిన ఆయన త్యాగము, ఎప్పుడైతే పునరుత్థానము పొందుకున్నాడో, ఎప్పుడైతే పునరుద్ధరించబడ్డాడో, ఇంకా అన్ని నామముల కంటే పైనామంగా చేస్తాడండి దేవుడు. ఎవరి నామం అది బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా అన్నానండి, బిగ్గరగా.